శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గన్ కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులు ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అనుమానం రావడంతో పోలీసులు చేసిన తనిఖీల్లో గన్ బయటపడింది. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అసలు వాళ్ళు గన్ ఎందుకు క్యారీ చేస్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ రోజు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా వారి దగ్గర ఒక గన్ స్వాధీనం చేస్తున్నారు. సంతోష్ నగర్ చెందిన అబ్దుల్ నజీర్ అనే ఇద్దరు వ్యక్తులు దగ్గర హెయిర్ గన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మొత్తం వాళ్ళ బ్యాగ్ తర్వాత వాళ్ళని చెక్ చేయగా హెయిర్ గన్ అన్నట్టుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు వాళ్ళు విచారిస్తున్నారు. అసలు గన్ దొరికిన వెంటనే పోలీసులు కొంచెం చాలా అప్రమత్తానికి లోనవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్ లైసెన్స్ గా లేదంటే వాళ్ళు ఎందుకు క్యారీ చేస్తున్నారు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తరలించారు. ఉదయం ఎయిర్పోర్ట్ నుండి ముంబైకి వెళ్తున్న సమయంలో చెక్కింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా గన్ దొరికిందని చెప్పి పోలీసులు అంటున్నారు. అదేవిధంగా వారు చెప్తున్నటువంటి సమాధానాలు కూడా పొందం లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. తక్షణం వాళ్ళని శంషాబాద్ లోని పోలీసులు ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళని విచారిస్తున్నారు. అసలు గన్ ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూల్స్ ప్రకారం అయితే పోలీసు గన్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదు. అట్లా క్యారీ చేస్తే కంపల్సరీ దానికి సంబంధించినటువంటి లైసెన్స్ మాత్రం తీసుకోవాలని చెప్పి పోలీసులు అంటున్నారు. థ్యాంక్ యూ శివశంకర్.